సార్ మొన్నటి వరకు బోరగడ్డ అనిల్, అలాగే నిన్న మొన్న పోసాని, నెక్స్ట్ రోజా అంటున్నారు సార్. ఇందులో ఎంతవరకు నిజముంది? నిజంగానే వరుసగా అందరినీ కూడా రెడ్ బుక్ పంపిస్తున్నారా? అనేది రాజ్యాంగం. హ్మ్. రెడ్ బుక్ అనేది చట్టానికి అతీతంగా హ్మ్. లా చట్టం కలిపితే హ్మ్. లా చట్టం ప్రకారంగానే రెడ్ బుక్ ఉంటుంది. హ్మ్. అంటే రెడ్ బుక్ లో ఏ రౌడీజం చేయట్లే, హ్మ్. చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, హ్మ్. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, హ్మ్. కేసులో ఏమేమి లోపాలు చూసుకొని హ్మ్. తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు, హ్మ్. న్యాయస్థానం పరిశీలించి రిమైండ్ చేస్తుంది. హ్మ్. అంటే లా ప్రకారం వెళ్తుంది, చట్టం ప్రకారం వెళ్తుంది. ఇంకెక్కడుంది? మరి వీళ్ళ మధ్యలోనే ఇప్పుడు వైసీపీ వాళ్ళగా అరెస్ట్ చేసి వస్తున్న మధ్యలోనే బెయిల్ ఇవ్వట్లేదు కదా. హ్మ్. అంటే వాళ్ళ దాంట్లో నిజం ఉంది, హ్మ్. వాళ్ళ దాంట్లో నిజం లేదు. ఒకటి హ్మ్. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన, రోజా గారిని అరెస్ట్ చేసిన, లేకపోతే సో మెనీ పీపుల్స్ ఎవరు అరెస్ట్ చేసిన, హ్మ్. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మన అసభ్యకరంగా తిట్టడం, హ్మ్. అసభ్యకరంగా మాట్లాడడం హ్మ్. తప్పు. మళ్ళా నేను ఇంకోటి కూడా చెప్తాను, బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు కూడా తప్పే. హ్మ్. రోజా గారిని బండారు సత్యనారాయణమూర్తి గారి మాటలు కూడా తప్పే. హ్మ్. దాన్ని ఎవరు సమర్థించుకుని రావట్లా. హ్మ్. కనుక ఆయన మాట్లాడిన మాటలు కూడా తప్పే. ఎందుకంటే ఇండస్ట్రీలో మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. హ్మ్. ఆమె ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంది కాబట్టి మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు హ్మ్. ఆమె ఎలాంటిదో. కనుక ఆడపిల్లని మనం మాట్లాడడం అనేది అంత చులకనగా చీప్గా మాట్లాడడం ఎవరికి కరెక్ట్ కాదు, హ్మ్. ఎవరికి కాదు. హ్మ్. కనుక ఈ చట్టం తన పని తను చేసుకుపోతుంది. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. హ్మ్. పోసాని కృష్ణమూర్తి అనేవాడు చేయరాని తప్పు చేశాడు, హ్మ్. అనరాని మాట్లాడినాడు. హ్మ్. నాకు 70 సంవత్సరాల వయసు వస్తుందని ఇప్పుడు చెప్తున్నాడు. హ్మ్. ఆయన 87 సంవత్సరాలు అంజనమ్మ గారిని, చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని మరి ఎంత మాట్లాడినాడు. హ్మ్. అంటే చిరంజీవి గారు పిలిచి సీట్ ఇచ్చాడు, రాజకీయ భిక్ష పెట్టాడు, హ్మ్. రాజకీయం అంటే ఏంటో చూపించాడు. హ్మ్. చిరంజీవి గారు చిరకలూరుపేట టికెట్ ఇచ్చాడు, దానికి గిఫ్టా? అంటే దానికా వీళ్ళ ఫ్యామిలీని తిట్టడం, హ్మ్. ఆటలుగా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం టోటల్ తమ్ముడి ఫ్యామిలీని తిట్టడం, హ్మ్. ఆటలుగా చిన్న పిల్లలు నోరులేని పిల్లల్ని తిట్టడం. హ్మ్. అంటే ఎంత అసభ్యకరంగా మాట్లాడిన వాడికి ఏమంటారు? పుట్టగతులు లేకుండా పోతాడట. హ్మ్. అన్నం పెట్టేవాడిని, చెయ్యి నరికే వాడిని ఏమంటారు? అసభ్యకరంగా నోటిలోంచి మాటలు రాని వాడిని ఏమంటారు అనేది అది హ్మ్. పోసాని కృష్ణమురళి అనే వాడి దగ్గర చూసుకోవాలి. హ్మ్. ఇలాంటి వాడిని మన ఎవ్వరు కూడా క్షమించరా అని తప్పు చేశాడు. అంటే నేనేదో ఎవరిని వెనకేసి రావట్లేదు. నీకు 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 85 సంవత్సరాల వయసున్న ఆమెను మాట్లాడొచ్చా? ఒక ఆడపిల్లని కన్నీరు పెట్టించుకొని ఆ పిల్లల్ని వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడొచ్చా? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే నువ్వు మాట్లాడిన మాటలకి. ఛీ, ఇలాంటి వాడు నా మంచిది, ఇంకా అరెస్ట్ కాదు ఉరేసేయాలి అంటున్నారు. అంటే అలాంటి తప్పులు చేస్తావు. నేను ఏ తప్పు చేయలేదో మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నేను ఆత్మహత్య శారాన్యం ఆత్మహత్య నువ్వు చేసుకుంటానంటే అంటే జడ్జి గారిని నువ్వు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటావా? అంటే జడ్జి గారిని కూడా బెదిరిస్తున్నావా నువ్వు? అంతే ఇమీడియట్లీ ఇంకో కేసు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ ఈజ్ ఇమీడియట్ కేసు. ఎందుకంటే చట్టానికి న్యాయానికి లోబడి ఆయన ఇవ్వాలా వద్దా బెయిల్ అనేది ఆయన రీసెర్చ్ అధికారం. నువ్వు ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి నీకు రైట్ లేదు. హ్మ్. కనుక ఇవన్నీ అర్థం చేసుకో. దయచేసి వెరీ సీరియస్లీ ఇలాంటి వాళ్ళకి ప్రతి సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళకి, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టిన వారికి, సోషల్ మీడియాలో తిట్టిన వారికి, అసభ్యకరంగా మాట్లాడిన వారికి, ఆడపిల్లలు నేర్పిస్తున్న వారికి ఇది గుణపాఠంగా కావాలి, ఇది ఒక హెచ్చరిక కావాలి. కనుక ఇలాంటిది మాత్రం మాట్లాడితే ఈ పరిస్థితి మాకు ఇదే గతి పడుతుంది అన్న ఆలోచన పోలీసు వాళ్ళు ఇదే గతి పట్టిస్తారు, కోర్టులు కూడా ఇదే తీసుకెళ్ళి లోన వేస్తే బెయిల్ కూడా రావు అన్న మాట తెలుసుకోగలగాలనేది మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.